శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాలు తెలుగులో గోచార ఫలితం మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణంగా వివరిస్తున్నాను. మొట్టమొదట మేషరాశి వారు ఈరోజు ధనం చాలా మధ్యమంగా ఉంటుంది. అలాగే ప్రేమకు ఇబ్బందికరం జరుగుతుంది. ఉద్యోగ రీతిగా ఆటంకాలు ఉంటాయి. ఆరోగ్య స్థితి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మీకున్న గ్రహస్థితిని బట్టి మేము సంపూర్ణంగా వివరిస్తున్నాను. ఎవరికోసమైనా ధనం గురించి మీరు ప్రయత్నాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళతో అగ్రిమెంట్ కానీ కాగితాలు కానీ చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎటువంటి విషయాల్లో ఉద్రేకం లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ తండ్రితో కలిసి మెలగడానికి భవిష్యత్తు గురించి చింతలు వస్తూనే ఉంటాయి. సరదాగా మాట్లాడడం మానుకోకుండా ఇబ్బందులు పడతారు. ఇతరులు సిఫార్సు చేయడం మానుకోండి. సహ ఉద్యోగుల చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకోండి. పగటిపూట మేల్కొని ఉండండి. వ్యాపార కార్యకలాపాల్లో సంపద పెరగడానికి మీరు కొత్త ఆలోచన కలిగి ఉండాలి. ఆదాయాన్ని పెంచుకోగలిగితే ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు గతంలో జరిగిన సంఘటనలని పూర్తి చేసుకెళ్తారు. ఇబ్బందులు కలిగించిన సన్నివేశాలు మార్పు కలుగుతుంది. ధైర్య సాహసాలతో విజయం పొందుతారు. కుటుంబంలో ఆనందకరం ఉంటుంది. అలాగే వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వృషభ రాశికి అంత శక్తివంతమైన గ్రహాలు చాలా సహకారం వచ్చింది. చాలా రోజులుగా చాలా బాధలు పడ్డారు, ఇబ్బందులు కూడా పడ్డారు. వాళ్ళకి సంపూర్ణ బలం కలిగిన రోజు. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరిగిన అది సమస్యలని తొలగిపోతాయి. ఉద్యోగానికి సంబంధించిన కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీకు ఇష్టమైన వస్తువులు కొనడం, అమ్మడం ఆనందిస్తారు. ఉన్నత విద్యకు సంబంధించిన సుష్టత ఉంటుంది. ఊహాజనిత వ్యాపార కార్యకలాపాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కళారంగంలో మీ కొత్త అనుభవాన్ని లభిస్తుంది. ప్రశాంతత నిండిన రోజు ఈరోజు. అలాగా సంపూర్ణంగా వృషభ రాశికి ఉన్న గ్రహాలు అలా ఉన్నాయి. అలాగే మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. స్థిరాస్తుల విషయాల్లో కానీ, ధన సంపాదన విషయాల్లో కానీ, డబ్బు ఇచ్చిన చోట కానీ, డబ్బు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కలతలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉద్రేకమైన మాటలు తగ్గించుకోవడం మంచిది. ఇప్పుడు మీరు సాధించాల్సినది ఎక్కువగా ఉంటుంది. ధన సంపాదన కానీ, వ్యాపార రంగంలో కానీ అభివృద్ధి అనేది మీ వైపు శుభగ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల విజయం వైపు మీరు ప్రయాణం చేయబోతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాలు సహకారం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుదల ఉంటుంది. పెద్దల సలహాలు మీ మనసు మారుస్తుంది. కొత్త పనికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అతిథులు రాక సంతోషకరమైన వాతావరణం సుష్టత ఉంటుంది. ఇబ్బంది ఉన్నప్పటికీ మీరు విదేశీ పర్యటన నుండి లాభాలు పొందుతారు. ఈరోజు ఆత్మవిశ్వాసం కలిగిన రోజుగా చెప్పబడుతుంది. అలాగే మీకు కర్కట రాశి వారు, వీళ్ళకి చాలా సంతోషమైన కలిగిన రోజు ఈరోజు. ఎందుకంటే వీళ్ళకి శుభగ్రహం యొక్క ఫలితం సంపూర్ణంగా ఉంది. ధైర్య సాహసాలతో అన్ని విషయాల్లో ముందంజనలో ఉంటారు వీళ్ళు. అందువల్ల కర్కట రాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సమయ అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో ప్రేమతో ఉంటారు. అలాగే ఆస్తి కొనుగోలు, అమ్మకాలు లాభదాయకంగా వాతావరణం ఉంటుంది. మీరు కొత్త విద్యుత్ ఉపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తారు. తోబుట్టువుల నుండి ప్రయోజనాలు ఉంటాయి. ఉన్నతాధికారులు మద్దతు ఇస్తారు. ప్రణాళికబద్ధమైన కార్యకలాపాలలో పూర్తవుతాయి. మీ పరిసరాల్లో ప్రజలు ప్రయోజనం పొందుతారు. ఇది ఉత్సాహభరితమైన రోజు అవుతుందని చెప్పబడుతుంది. అలాగే సింహరాశి వారికి ఇంకా ఎక్కడైనా ధనం ఇచ్చే చోట కానీ, ధనం తీసుకునే చోట కానీ వాగ్దానం ఇవ్వకండి. ఎవరైనా గొడవలకు వచ్చినా సానుకూలంగా మాట్లాడండి. ఎక్కువ ఉద్రేకమైన విషయాల్లో చాలా తగ్గుముఖం పట్టాలి. మీకు అష్టమ శని ఒక పక్క ఉన్నది. అలాగే ద్వితీయంలో కుజుడు ధనస్థానంలోకి దిగారు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులని ఎదుర్కోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల మీరు ప్రత్యేక దైవారాధన పూజలు చేస్తూ లక్ష్మీ నరసింహస్వామిని ఈరోజు దైవారాధన పూజలు చేసుకోండి. కుటుంబ సభ్యులు సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. ఆర్థిక సంక్షోభం తగ్గుతాయి. ప్రయాణాల వల్ల మీకు లాభం కలుగుతుంది. సన్నిహితుల నుండి మీరు ఊహించిన సహాయం లభిస్తుంది. శ్రమతో కూడిన పనుల్లో నైపుణ్యం పూర్తి చేస్తారు.
పవిత్ర స్థలాలలో సందర్శించడం మంచిది. దయగల మాటలు ప్రయోజనాన్ని తెస్తాయంట. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే కన్యా రాశి వారికి ఇప్పుడు కుజగ్రహం మీ రాశిలోకి సంచారం చేస్తున్నారు. లాభస్థానం కానీ ధనస్థానం కానీ చాలా అద్భుతమైన స్థానాల్లో గ్రహాలు బలంగా ఉన్నాయి. మీ ప్రవర్తన, మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో అశాంతి ఉంటుంది. భార్యాభర్తలతో విభేదాలు ఉంటాయి. ఆరోగ్య స్థితిలో మానసిక ఒత్తిడి ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా ఈరోజు అడుగులు వేయాలి. మీకు పనికి సంబంధించిన ఆటంకాలు ఉంటాయి. కొన్ని ఊహించిన సహాయం మార్పు తెస్తుంది. వివిధ ఆలోచనల కారణంగా గందరగోళం తలెత్తుతుంది మరియు పరిష్కరించిన సన్నిహితుల గురించి అవగాహన ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల ఆలోచనలు మీరు అర్థం చేసుకుంటారు. బయట వ్యక్తులతో మీకు చర్చలు నివారించడం ఆనందం తెచ్చిన రోజుగా చెప్పబడుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారికి వ్యయస్థానంలో కుజుడు అధికారకంగా రావడం వల్ల మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాల్లో సంపూర్ణ బలం ఉన్నది మీ రాశికి. 9వ స్థానంలో శుభగ్రహం, 10వ స్థానంలో శుభగ్రహం, 11వ స్థానం వరకు అత్యధిక సంతోషకరమైనది తులారాశి. కానీ ధనం తీసుకున్న చోట ధనం కట్టాలి. లేదు, మీరు అప్పులు ఇచ్చిన చోట అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆర్థిక స్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, షేర్ మార్కెట్లో వ్యాపారం కానీ, జూదం కానీ, ఎటువంటిది కానీ మీకు ఇప్పుడు కలిసి రాదు. అందువల్ల కష్టించి పడించేసిన డబ్బులు మాత్రమే మీకు సానుకూలంగా ఉంటాయి. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అప్పులు సంబంధించిన ఆలోచన గందరగోళం కారణమవుతాయి. వ్యాపారం మీకు మధ్యస్థం లభిస్తూ వస్తాయి. ఈరోజు అడ్డంకులు తొలగిపోయే రోజు. ఊహించిన ప్రయాణాలలో అడుగులు వేస్తారు. ఆందోళనను పెంచినగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు వృశ్చిక రాశికి ఈరోజు లాభస్థానంలో గ్రహాలు అధికారికంగా బలంగా ఉండడం వల్ల కొద్దిగా ఊరట వచ్చినది. వీళ్ళకి అనుకున్న పనులు చాలా బలంగా చేసుకుంటారు. ఇన్ని రోజులు కొన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా మీరు కోలుకునే అవకాశం అధికారికంగా బలంగా ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారికి ఉద్యోగరీతిగా అనుకూలం చాలా బాగుంది. వీళ్ళు అనుకున్న విషయాలలో విజయం పొందబోతున్నారు. వీళ్ళకి అష్టమంలో శుక్రుడు ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల భార్యాభర్తల విషయాల్లో మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండడం ఉంటే చాలు. మిగతా విషయాలన్నీ చాలా బాగుంటుంది. అలాగే ఈరోజు పనుల్లో వేగంగా ఉంటుంది. తోబుట్టువులతో మంచి స్నేహం, వాళ్ళతో ప్రేమ అనురాగాలతో కలిగి ఉంటారు. ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త ఆస్తి మరియు ఇల్లు కొనడం ఆలోచనలు పెరుగుతాయి. వ్యాపార ప్రసిద్ధి వ్యక్తుల నుండి సహకారం లభిస్తుంది. సామాజిక పనుల్లో మీ ప్రభావం పెరుగుతుంది. మీ ఉద్యోగంలో సూక్ష్మ భేదాలు మీకు అర్థం చేసుకోగలుగుతారు. ప్రశంసలు ఉండే రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. అలాగే మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని సమస్యలకు సంబంధించిన మీరు సుష్టితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. పిల్లలు అవసరాలు తీరుస్తారు. స్నేహితుల నుండి మీకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. మీ సోదరుడికి సంబంధించిన వ్యాపార విషయంలో ప్రయోజనాలు ఉంటాయి. శ్రేయస్సు కలిగిన రోజుగా ఈరోజు ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి గ్రహస్థితి ప్రభావం అధికారికంగా కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరులు ఆధారపడడం మానుకోండి. అనారోగ్యం హెచ్చుతగ్గులు ఉంటాయి. క్లిష్ట పరిస్థితులు తలెత్తుతాయి. గడిచిపోయిన ప్రతి విషయం తెలివిగా వ్యవహరించండి. ప్రతి విషయంలో పశ్చాత్తాపం లేకుండా వ్యవహరించండి. కస్టమర్ల పట్ల దయంతో ఉండండి. కార్యాలయంలో జోకులు తల ఎత్తే అవకాశం ఉంటుంది. గడిచిన వివేకం అవసరమైన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. చివరి మీనరాశికి 7వ స్థానం కానీ రాశిలో కానీ గ్రహస్థితులు చాలా మార్పు వచ్చిందండి. అత్యంత జాగ్రత్తగా ఉండండి. ప్రేమలో ఓడిపోతారు. మనసులో పీడిస్తున్న కొన్ని చింతలు తగ్గుతాయి. దంపతుల మధ్య సన్నిహితం మెరుగుపడేలాగా ప్రయత్నించండి. ఇష్టమైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆనందం కలిగిన రోజు. తోబుట్టువుల మధ్య ఐక్యతగా మెరుగుపడడానికి